వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. విశాఖలో ఘనంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త జై యూనియన్ జర్నలిస్టుల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని విశాఖపట్నం మాజీ మేయర్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పెద్దలకు వివరించి అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. వార్షికోత్సవ సభలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ వ్యవస్థాపకులు యువి రావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, సత్యసాయి జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులు అంజలి, చిరంజీవి, కృష్ణప్ప, మహేష్, యాసిన్ మాలిక్, మల్లికార్జున, రామస్వామి, ఆర్ఎండి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేయడములో పాండవుల ఆంతర్యం ఏమై ఉంటుంది? నా వెనుక భీష్మ, ద్రోణ, కర్ణాదులు కూడా తరలి వచ్చారు. వారంటే పాండవులు మహాగౌరవము మించి భక్తి, ముఖ్యంగా మా అందరికంటే శ్రీకృష్ణుడు వారికి తోడు నీడ అయినా తాము నిత్యం స్మరించేవారిని కాదని వారంటే గిట్టని మాకు మైసబని గిట్టుగా ఏర్పాటు చేయడంలో తంత్రమో కుతంత్రమో లేదు కదా కాక, ఎందుకంటే ఐబ్రహ్మనింప చేసిన మైసబని అతి బలవంతులై 8,000 మంది రాక్షసులు మోసుకొచ్చారంట. అయ్యో, ఆలోచనలో పడి యోచన చెయ్యక ద్వారము దాటి మైసభలో పడుగు పెట్టేశాన. తలుపు తట్టలేదు, తెరిచిన వారు లేరు. ఆశ్చర్యంగా ఉందే, ఇది మైసభే అయినా చూడటానికి మా